ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక కళ్యాణార్థం టీటీడీ ఆధ్వర్యంలో విశేష క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమాలు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. నారాయణవనంలో వైభవపేతంగా వార్షిక తెప్పోత్సవాలు. తిరుపతిలో ఈ నెల 18వ తేదీన కార్తీక మహాదీపోత్సవం. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. తిరుచానూరులో పూజనీయంగా భాసిల్లుతున్న ధ్వజస్తంభం, బలిపీఠం. స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతీదేవి దివ్య దర్శనం. ప్రత్యేక కథనం. విశిష్ట శైవాలయంగా వినితికెక్కి విలసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక శ్రీ కామాక్షిదేవి చండీ హోమ క్రతువులో భాగంగా గురువారం సాయంత్రం కపిలతీర్థంలోని యాగశాలలో అర్చకులు వైదిక పూజలతో హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ వినాయక స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులపుట్ట వద్ద ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో నవంబర్ 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మహాదీపోత్సవానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జేఈఓ వి వీరబ్రహ్మం తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ ఛాంబర్లో వివిధ విభాగాల అధికారులతో గురువారం ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహాదీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలియజేశారు. దీపోత్సవంలో మహిళలు కూర్చుని దీపాలు వెలిగించేలా దీపపు దిన్నెలు, నేతి వత్తులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం తివాచీలు ఒక్కో దీపపు దిమ్మె వద్ద తులసి మొక్కలను ఉంచనున్నారు. కార్యక్రమం అనంతరం మహిళలకు ఈ మొక్కలను అందజేయాలని అధికారులకు సూచించారు. దీపోత్సవం జరిగే వేదికను శోభాయమానంగా పుష్పాలు, విద్యుత్ దీపాలతో వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రఘునాథ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్, అదనపు కార్యదర్శి రామ్ గోపాల్, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తేదీన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెనుక వైపున ఉన్న మైదానంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిపేందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. హెచ్డిపిపి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్పీబీసీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది, శ్రీవారి సేవకులను వినియోగించడం జరుగుతుంది, ఇంకా వేద పారాయణం అయితేనేమి, నెక్స్ట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని భక్తులందరూ పాల్గొనేసి జయప్రదం చేయాలి. దాంతోపాటు ఒకవేళ రాని వాళ్ళందరూ కూడా ఎస్పీబీసీ ఛానల్ చేసే లైవ్లో చూడాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి మంగళ వాయిద్యాల నడుమ యాగశాలకు తీసుకువచ్చారు. అనంతరం మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో శుక్రవారం వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర ప్రతిష్ట, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో చిలుక ద్వాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో అర్చకులు బంగారు రత్నాభరణాలు పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను జరిపి రోకలికి పూజలు చేసి నల్ల నువ్వులను చెరుకు గడలతో సంప్రదాయ శోభితంగా దంచే వేడుక జరిగింది. అనంతరం ఆ చిమ్మిలిని స్వామివారికి నివేదనగా సమర్పించి మంగళహారతులు అందజేశారు. అనంతరం చక్రతాల్వార్ను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళ కైసిక ద్వాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామిజీ మఠం ప్రాకారంలోని తులసి చెట్టుకు సంకల్ప పూజలు చేశారు. ఆపై వేడుకగా తులసి దామోదర కళ్యాణం నిర్వహించారు. అనంతరం సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములకు శ్రీ రాఘవేంద్ర స్వామి బంగారు పాదుకలకు విశేష పూజలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. దేవాలయ వ్యవస్థలో ఆగమాలను అనుసరించి స్వామివారి ఆలయాలలోనే బలిపీఠం, ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. కానీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మనకు దేదీప్యమానంగా ధ్వజస్తంభం, బలిపీఠం పూజనీయంగా భాసిల్లుతూ దర్శనమిస్తున్నాయి. అమ్మవారి సన్నిధిలో ధ్వజస్తంభం, బలిపీఠం ఎందుకు నెలవై ఉన్నాయో ఆ విశిష్టతను మనము తెలుసుకుందాం. అమ్మమ్మ ఏమమ్మా అలమేలు మంగ నాచారమ్మ, ఏమని పొగడను కంటి శుక్రవారము అంటూ అన్నమయ్య తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని కీర్తించిన వైనం ఆ అమ్మ భక్తులమైన మనల్ని రసానుభూతిలో ఓలలాడిస్తుంటాయి. అమ్మవారిని స్తుతిస్తేనే అంత మధురంగా ఉంటే ఇక అమ్మను ప్రత్యక్షంగా దర్శించుకుంటే ఆ మహద్భాగ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే నిత్యం శ్రీ పద్మావతీదేవి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుచానూరు క్షేత్రం సందడిగా దర్శనమిస్తుంటుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయంలో బారులు తీరిన సమయంలో వారిని మొదటగా ఆకర్షించేది ధ్వజస్తంభం, బలిపీఠాలు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. అమ్మపై వారికి ఎంత భక్తి ఉందో ధ్వజస్తంభానికి వారు మొక్కే సమయంలో కూడా అదే భక్తిభావం అణువణువు తొణికిసలాడుతుంటుంది. ఇక్కడే మనం గమనించాల్సిన ప్రత్యేక అంశం దాగి ఉంది. అదేంటంటే సాధారణంగా స్వామివారి ఆలయాలలోనే మనం ఈ ధ్వజస్తంభం, బలిపీఠాలను దర్శిస్తుంటాం. అందుకు భిన్నంగా అమ్మవారి ఆలయంలో కూడా వాటిని దర్శించుకునే అవకాశం మనకు తిరుచానూరులో లభిస్తుంది. అందుకు కారణం శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు వ్యూహలక్ష్మి, వీరలక్ష్మి రూపాలలో తిరుచానూరు పద్మసరోవరంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి సాక్షాత్కారమిచ్చింది. వ్యూహలక్ష్మి తిరుమల శ్రీవారి వక్షస్థలంపై కొలువై భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఇక వీరలక్ష్మిగా, స్వతంత్రలక్ష్మిగా అలమేలు మంగమ్మ తిరుచానూరులో వేంచేసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అలా స్వతంత్ర లక్ష్మిగా అమ్మవారు ఆవిర్భవించడంతో అమ్మవారి స్వయం ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని తిరుచానూరులో ధ్వజస్తంభం బలిపీఠం నెలవై శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే విధంగానే హరిపట్టపురాని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా జరుపుతోంది. అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం శ్రీ బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం. అంతేకాదు నిత్యం అమ్మవారికి ఆగముక్తంగా సాగే త్రికాల అర్చనాది ఆస్థానాల సమయంలో అర్చకులు ప్రత్యేకంగా ధ్వజస్తంభం బలిపీఠం వద్ద బలిముద్దలను నివేదించడం సంప్రదాయం. దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న లోకోక్తికి నిదర్శనంగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆశీస్సులు భక్తులందరిపై నిండుగా ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకాలోని ప్రసిద్ధ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి ఉత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం విశేషమైన గరుడాద్రి పర్వతంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తోంది. స్వయంభూగా వెలిసిన స్వామివారికి క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని బంధు సరస్సు వద్ద విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను రాజాదిరాజ వాహనంపై, శ్రీ సీతారాములను సేన పెరుమాల్ వారిని హనుమంత వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పుష్కరిణి వద్ద గల లంకవారి మండపం వద్దకు వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తిరువేది ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి
నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో గోదావరి హారతి భక్తిరసభరితంగా జరిగింది. పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతులను సుందర శోభిత అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాభిషేకం జరిపి అర్చనలు చేశారు. ఆపై గోదావరి హారతి కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత రుద్రహోమం, రుద్రాభిషేకం, ఆకాశ దీపం దీపోత్సవం జరిపారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం జరిపి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను భోగమూర్తిని వేర్వేరు పలకిలపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ఖమ్మంలో కొలువైన శ్రీ భవానీ శంకర దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మార్మోగింది. ద్వాదశి సందర్భంగా స్వామివారికి అర్చకులు భక్తులచే పంచామృతాలతో విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, బిల్వపత్రాలతో భవానీ శంకరునికి అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయంలో దీపాలు వెలిగించి నివేదించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం కుంతి మాధవ స్వామి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్ద మండపాన్ని సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయం నుండి స్వామి అమ్మవార్లను మేళతాళాల నడుమ ఊరేగింపుగా కోనేరు వద్ద ఉన్న మండపానికి వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, శ్రీ సూక్తం, భూసూక్తంతో అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు అరటి దొన్నల్లో దీపాలు వెలిగించి కోనేటిలో వదిలారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. చిలుక ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు విశేష ఉత్సవాలను జరిపారు. ముందుగా శ్రీ రంగనాథ స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడోత్సవం విశేషంగా జరిగింది. జై శ్రీరంగనాథ స్మరణలతో భక్తులు తన్మయులయ్యారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఇక చిలుక ద్వాదశి సందర్భంగా ఉత్తరాది మఠంలో తులసి కళ్యాణం జరిగింది. ప్రత్యేక వేదికపై ఉత్సవాలను వేంచేపు చేసి వేదమంత్రాల నడుమ కళ్యాణం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బడుగుమాకులపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేశారు. परमेश्वरी अखिल
అనంతరం గోపూజలు నిర్వహించి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని శ్రీ మారుతి మందిరంలో కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా దీపోత్సవం జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆకాశ దీపోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులచే సంకల్పం చేయించి సామూహిక దీపారాధన నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను కనుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత కథలను శ్రవణం చేస్తూ అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ మణికేశ్వరంలో కార్తీక మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులు మణికేశ్వరుని ఆలయానికి చేరుకుని గుండ్లకమ్మ నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపై గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని సేవించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద నెలవైన శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో నందీశ్వరునికి పంచామృతాలు, భస్మం, గంధం, కుంకుమ జలాలతో అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వ. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం నిర్వహించారు. రామబంటు సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శివుడికి అర్చకులు భక్తులచే అభిషేకం నిర్వహించి అర్చనలు జరిపారు. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తులసి పూజలు, తులసి దామోదర కళ్యాణోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఉత్సవాల వీక్షణతో ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కడపలో కొలువైన శ్రీ బాలపోలేరమ్మ దేవాలయంలో చిలుక ద్వాదశిని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ బాలపోలేరమ్మ తల్లికి విశేష అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి కాశీ నుండి తీసుకువచ్చిన పాలరాతి శివలింగానికి అమ్మవారికి అర్చనలు చేశారు. తులసి పూజలు నిర్వహించి 500 మంది మహిళలకు తులసి మొక్కలను పంపిణీ చేశారు. చిత్తూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో తులసి దామోదర కళ్యాణం జరిగింది. ముందుగా ఆలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం తులసి దామోదరులను చూడ చక్కగా అలంకరించి మండపంలో వేంచేపు చేశారు. గణపతి పూజ, వరుణ పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం తదితర క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలోని ఉసిరి చెట్టు వద్ద సంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన తులసి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వేణుగోపాలునికి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కొలువైన శ్రీ సీతారామాలయంలో తులసి దామోదర కళ్యాణం కమనీయంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై తులసి దామోదరులకు భక్తుల దైవనామస్మరణ నడుమ కళ్యాణం జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.